మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ యార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కొత్త లోక అనే ఒక సినిమా థియేటర్ లోకి వచ్చింది సార్. సో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకి రావడం జరుగుతుంది. అంటే ప్రేమలు అండ్ జిమ్ఖానా సినిమాలతో మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన నజ్లిన్ అనే ఒక అబ్బాయి హీరోగా చేశారు. సో అతని నుంచి వచ్చిన సినిమాతో కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. మరి మీకు ఎలా అనిపించింది కొత్త లోక? మీరేం చెప్తారు సార్? మీ రివ్యూ ఏంటి సినిమా పైన? కొత్త లోక అనే టైటిల్, ట్రైలరు ఇవన్నీ కూడా జనాలని థియేటర్ల వైపు నడిపించినాయి. ఓకే, పర్టికులర్ గా యూత్ ఎక్కువ థియేటర్ వైపు కదలటం చూసాం. ఇది చాలా ప్రాంతాలలో థియేటర్లు నిండాయి. ఈ సినిమాకి థియేటర్లు నిండాయి, టికెట్లు దొరకలేదు. చాలా చోట్ల టికెట్లు దొరక్కపోవడం అనే సన్నివేశాన్ని మనం ఊహించట్లేదు ఈ మధ్యకాలంలో. అవును, ఏ సినిమా అయినా, ఎంత పెద్ద హీరో సినిమా అయినా టికెట్లు దొరుకుతాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ జనాల్లో నిండిపోయినటువంటి సందర్భంలో ఈ సినిమాకి చాలా చోట్ల టికెట్లు దొరక్క వెళ్ళిపోయినటువంటి జనాలు ఉన్నారు. అంటే తిరిగి వెళ్ళిపోయిన జనాలను ఊహించటం అనేది చాలా కష్టం. నేను వెళ్ళినటువంటి థియేటర్లో కూడా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని చూశాను. అంటే జనాలకి ఆ క్యూరియాసిటీ కలగటానికి ఈ సినిమా ట్రైలర్ కొంత దోహదం చేస్తే, ఇదేదో యూత్ఫుల్ ఎంటర్టైనరు, కొంత యాక్షన్ కామెడీ ఇవన్నీ ఉన్నాయని అనుకుని వచ్చారు. హారర్ కామెడీ ఇవన్నీ అనుకుని వచ్చారు. కానీ ఒరిజినల్గా ఏముంటుంది సినిమాలో అనే దానికి సంబంధించిన క్లారిటీ అయితే ముందు లేదు ఎవరికి. థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేశాడు, ఎంగేజ్ చేశాడు డైరెక్టర్. అది జనాలకి నచ్చింది. అది పాజిటివ్ టాక్గా బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన దగ్గర నుంచి షో టు షో పెరుగుతూ వచ్చింది. అది సెకండ్ షో టైం సీన్ ఇది. జనాలు టికెట్లు దొరక్క వెనక్కి వెళ్ళిపోవడం అనేది అప్పటి వరకు, అంటే వన్ డేలోనే ఇప్పుడు టాక్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆన్లైన్లో వాళ్ళకి నచ్చగానే నచ్చింది అని ఒక ఒపీనియన్ పెట్టేస్తే అక్కడి నుంచి కనెక్ట్ అయిపోతుంది. అలా కనెక్ట్ అయిపోయి జనాలు ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కొత్త లోక చూసావా అని అడిగేటువంటి పరిస్థితి నడుస్తోంది. ఒక ట్రెండ్. ఏముంది ఇంతగా ఈ కొత్త లోకాలు, ఏంటి అట్రాక్టివ్ అంశము అంటే ఇది ఏమీ లేదు. ఒక జానపద తరహా కథ. అంటే ఒక జానపద కథని ఒక రియల్ లైఫ్ స్టోరీని లింక్ చేస్తూ నడిపినటువంటి ఒక కథ. ఈ లింక్ చేయటంలో ఒకప్పుడు మనుషుల మీద ఎలాంటి దాడులు జరిగేవి, ఇప్పుడు ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే డ్రగ్స్, ఇన్ని రకాల గందరగోళాల మధ్య మానవ జాతి నడుస్తోంది. అంటే మనిషిని సరుకుగా మార్చేసినటువంటి సందర్భంలో ఉన్నాం మనం. ఎవరికైనా డబ్బులు కావాలంటే ఓ మనిషిని తీసుకెళ్ళిపోయి అతను ఆర్గాన్స్ తీసి అమ్మేసే లెవెల్కి వెళ్ళిపోయింది ప్రపంచం. ఇది ఇప్పటి ప్రపంచం. ఒకప్పుడు ప్రపంచం, ఆ కథ జరిగినప్పటి ప్రపంచంలో కూడా ఇలాంటి దుర్మార్గాలు ఇంకో స్టైల్లో నడుస్తాయి. ఈ రెండు దుర్మార్గాల్ని మ్యాచ్ చేస్తూ రెండు టైం లైన్స్లో నడపటం అనేది మన ఊహకి కూడా అందని విషయం. దీన్ని ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చెప్పడం అనేది ఆ డైరెక్టర్ సాధించిన ఇంకో విజయం. అందుకని ఈ ప్రపంచంలో ఆయన ఎంచుకున్న క్యారెక్టర్లు ఒక బ్యాచులర్ డెన్ని ఎంచుకున్నాడు ఆయన. ఆ బ్యాచులర్ డెన్లో ఆయన పద్ధతిలో ఆయన రకరకాల కామెడీలు ఇవన్నీ వండుతూ ఈ ప్రాసెస్లోనే, ఈ ప్రయాణంలోనే ఆయన ఆ కథని దీంతో బ్లెండ్ చేసుకుంటూ ఒక క్యూరియస్గా అనిపించేటువంటి ఒక అమ్మాయి ఈ బ్యాచులర్స్ జీవితాల్లోకి వస్తుంది. ఆ అమ్మాయి కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది. ఎవరు ఈ అమ్మాయి అనేది అనుమానంగా ఉంటుంది. మిస్టీరియస్ స్ట్రేంజర్ అని చెప్పి పాత రోజుల్లో ఒక నవల ఉండేది. అలా వీళ్ళ పక్క పోర్షన్లో దిగినటువంటి అమ్మాయి ఎవరో అర్థం కాని పరిస్థితి. ఆ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవ్వడం అని ఈ బ్యాచులర్స్ డెన్లో 2-3 ప్రయత్నాలు చేయటం, ఈ ప్రయత్నం మీద కొంత ఎంటర్టైన్మెంటు, అలాగే ఇప్పుడు చాలా గదుల్లో జరుగుతున్నటువంటి పార్టీలు, ఆ పార్టీల్లోకి
అనుకోకుండా జొరబడుతున్నటువంటి అనేక అంశాలు, అలాగే పోలీసింగ్, పోలీసులకి క్రిమినల్కి మధ్యలో రిలేషన్స్ పెరిగిపోయి ఆ ఏరియాలో ఒక గందరగోళం ఏర్పడిపోయి పోలీసులు క్రిమినల్స్ కోసం పనిచేసే పరిస్థితి రావటం, దీనికి అక్కడ ఒక రెఫరెన్స్, ఇలా ఈ 2 టైం లైన్లలో ఒక జానపద కథని, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక కథని బ్లెండ్ చేస్తూ ఈ 2 క్యారెక్టర్లని లింక్ చేస్తూ నడపటం అనేది జనాలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇంటర్వల్ బ్యాంగ్ అయితే చాలా చాలా అదరగొట్టేశాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కూడా దాన్ని బేస్ చేసుకుని నడిచింది. అది యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేశాడు. అంటే వీళ్ళు మనకు తెలియకుండానే మనతో కొంతమంది ఉంటారు అనేది ఈ సినిమాకి సెంట్రల్ ఐడియా. వాళ్ళు దేవతలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనుషులతో సంబంధం లేని మనుషులు చాలా మంది ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటారు మనతో పాటు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. వీటన్నిటి రెఫరెన్స్లు ఈ సినిమాలో నడుస్తాయి. అలా ఒక కొత్త లోక అనే పేరుతో వీళ్ళ ఈ బ్యాచులర్ డెన్, ఈ బ్యాచులర్ డెన్ పక్క పోర్షన్ లో దిగినటువంటి అమ్మాయి క్యారెక్టర్ కళ్యాణి ప్రియదర్శన్ చేసింది. ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా అద్భుతంగా నటించింది. అలాగే ఈ బ్యాచులర్ డెన్ లో కుర్రాళ్ళు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. డబ్బింగ్ చాలా బాగా కుదిరింది. ఆడియన్స్ అంటే ఈ తరహా సినిమాలకి 1 లైనర్స్ ఇవి ప్రాపర్ గా పడాలి. అంటే మలయాళంలో వాళ్ళు ఏ ఉద్దేశంతో డైలాగ్ నడిపారో అదే ఉద్దేశాన్ని చాలా పద్ధతిగా ఇక్కడ కూడా నేటివిటీ దెబ్బతినకుండా నడిపారు. నేటివిటీ అనే దానికి సంబంధించి ఈ మధ్య దాదాపు ప్రపంచం అంతా ఒకేలా ఉంటుంది. ఇంటర్నెట్ యుగంలో గతంలో నేటివిటీ కోసం మార్పులు చేర్పులు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం అన్ని చోట్ల ప్రపంచంలో ప్రతి చోట ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకలాగానే బిహేవ్ చేస్తున్నారు. అది ఒక అడ్వాంటేజ్ అయింది డబ్బింగ్ సినిమా రైటర్లకి. దాంతో వీళ్ళు చాలా ఈజీగా ఇప్పుడు అక్కడ మాట్లాడుకునే భాష, అక్కడ మాట్లాడుకునే డైలాగులు ఇక్కడ జీవితాల్లో కూడా నడుస్తున్నాయి. వీటిని ఎప్పుడైతే వాళ్ళు ఆ కథలోకి తీసుకొచ్చారో అది యూత్ని బాగా పట్టుకుంది. అది అందువలన కనెక్ట్ అయింది సినిమా. కనెక్ట్ అయింది, ఒక మిస్టీరియస్ జానర్ లో నడుస్తుంది, ఒక ఫ్యాంటసీ ఏరియాలో నడుస్తుంది కథ. అది క్యూరియస్ గా అనిపించింది, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ చివరి వరకు ఆడియన్స్ ని డ్రైవ్ చేయించింది. దాని మధ్యలోనే అనేక సామాజిక అంశాలు కూడా మాట్లాడతాడు. ఈ సామాజిక అంశాలు కథకి ఒక అతను చెప్తున్న దానికి చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి కొన్ని కొత్త ఆలోచనలు వచ్చేటువంటి పద్ధతిలో ఈ ఎలిమెంట్స్ అన్ని డ్రైవ్ చేశాడు. అందుకని సినిమా ఇంట్రెస్టింగ్ గా, క్యూరియస్ గా, ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంది. అందుకని ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసి తెలుగు డైరెక్టర్లు నేర్చుకోవాల్సిందైతే ఖచ్చితంగా ఉంది. అంటే ఫ్యాంటసీ సినిమా చేసేటప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఎలా బ్లెండ్ చేయాలి అనేది నిజానికి చాలా సినిమాల్లో మనకు ఆ ధోరణి కనిపిస్తుంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి కూడా అలాంటి కథే. ఒక జానపద కథ, మనకి ఒక పౌరాణిక రెఫరెన్స్ లో నడిచేటువంటి ఒక జానపద కథని దాన్ని ప్రజెంట్ సొసైటీతో లింక్ చేసి దానిలో స్మగ్లింగ్, ఈ యాక్టివిటీస్ అన్ని పెట్టి అమరీష్ పురి ఆ డెన్ను, దాని తాలూకా వ్యవహారం అదంతా అలా నడుస్తుంది. కాకపోతే అదే పద్ధతి ఇందులో కూడా అదే పద్ధతి, కాకపోతే ఇక్కడ వేరే క్యారెక్టరు. అయితే ఈ కథలో అంతర్లీనంగా కొన్ని సామాజిక అంశాలు ప్రస్తావించటము, దాన్ని ఆడియన్స్ రిజిస్టర్ అయ్యేలాగా నడపటం అనే దగ్గర డైరెక్టర్ బాగా పెద్ద విజయం సాధించాడు. అందుకని ఇప్పుడు యూత్ మొత్తం కొత్త లోక అని మాట్లాడుకుంటున్నారు. అందరూ కూడా ఆ థియేటర్ల వైపు డ్రైవ్ అవుతున్నారు. ఇది చూసి సినిమాలు ఎలా డిజైన్ చేయాలి అనేది కొంత తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది.
తెలుగులో సినిమాలు తీస్తున్నటువంటి డైరెక్టర్లు తడబాట్లకి గురవుతున్న పెద్ద డైరెక్టర్లు సూపర్ హిట్ తీయబోతున్నాము పాన్ ఇండియా లెవెల్ సినిమా అని బడ్జెట్లు పెంచేసి ఆ పెరిగిన బడ్జెట్లో ఏదో వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాం అనే భ్రమలో జనాలకు సంబంధం లేని ఏవేవో మాట్లాడి గందరగోళపరిచి థియేటర్కి వెళ్ళటమే పాపంగా మారిపోయి శాపంగా మారిపోయిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇది కాదు, నువ్వు లోకల్ స్టోరీని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది నీ టాలెంట్. అది వీళ్ళు చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు శివ ఈ సినిమాలు అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. అంటే నువ్వు తీస్తున్న కథలో ఆ క్యారెక్టర్ ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అనేది చూపిస్తే చాలు, అంతే తప్ప ఆ క్యారెక్టర్ ఇక్కడ ఉంటుంది ఇలా ఉంటుంది అని నువ్వు అనుకుని, అంటే లొకేషన్ గ్రాండియర్ గురించి నువ్వు లొకేషన్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆ క్యారెక్టర్ మీద నీకు ఉండేటువంటి క్యూరియాసిటీ నీకే పోతుంది. నీకు క్యూరియాసిటీ లేని క్యారెక్టర్ని నువ్వు ఆడియన్స్లో క్యూరియాసిటీ నిలబెట్టేలాగా నడపలేవు. అందుకని ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా ఆయన చెప్పిన ధోరణిలోనే ఉన్నాయి. అంటే వీళ్ళకి ఈ లొకేషన్స్ సెట్టింగులు వాళ్ళు కెమెరాలు ఏం వాడుతున్నారు, ఏం విఎఫ్ఎక్స్ ఏం వాడతాం, వీటి మీద ఉన్న శ్రద్ధ ఆ క్యారెక్టర్ మీద ఉండటం లేదు. ఆ క్యారెక్టర్ని జనాలకి ఎలా ప్రజెంట్ చేయాలి అన్న దగ్గర నుంచి తీసుకోవాల్సిన కేర్ తీసుకోవట్లేదు. అందుకని ఆయన ఒక సినిమాలో ఒక క్యారెక్టరు అలా వస్తుంది, అంటే అతను ఎవరో తెలియదు, సర్కార్ సినిమాలో ఎంత కాన్షియస్గా ఉండేవాడు అంటే డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అది. ఆయన ఒక అంటే ఈ సర్కార్ దగ్గర ఉండేటువంటి ఒక రౌడీ అనుకుందాం, అతను ఏ ఎమోషను లేకుండానే చంపేస్తూ ఉంటాడు. అతని ఫేస్లో ఏ ఎక్స్ప్రెషను ఉండదు. అంటే నటించాలి అని నటుడు తాపత్రయపడి ఉన్నా ఈ రాపేసి ఉంటాడు. నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇవ్వలేదు ఎక్స్ప్రెషన్ అంటే అతను అక్కడ ఉద్యోగికి ఎమోషన్స్ ఏముంటాయి, పాయసంలో గరిటెకి వేడి తెలియదు రుచి తెలియదు, కాబట్టి పాయసంలో గరిటెలకి ఎమోషన్స్ ఉండవు అనే లాజిక్ ప్రకారం వాడు చాలా యంత్రంలాగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు పని. అది జనాలకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. క్షణక్షణంలో కూడా అలాగే ఉంటాయి క్యారెక్టర్లన్నీ. ఎవడి డ్యూటీ వాడు, ఎవడి పనిలో వాడు ఆ పనిలో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అంతే తప్ప లొకేషన్ల కోసం క్యారెక్టర్ల కోసం లొకేషన్స్ని క్రియేట్ చేయటం అనేటువంటి ఒక దౌర్భాగ్యం అతని సినిమాల్లో ఉండదు. అది ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాలో వాళ్ళు చాలా పద్ధతిగా ఏం కావాలో ఆ సన్నివేశానికి అంతవరకే చూసారు. భారీ బడ్జెట్ అయి ఉంటుందని నేను అనుకోవడం లేదు. అందుకని పాన్ ఇండియా పేరు చెప్పి అనవసరమైన ఒక అంటే ఏమాత్రము సంబంధం లేని కొత్త ప్రపంచం చూపిస్తున్నాం అనే భ్రమలోకి వెళ్ళిపోయి తప్పటడుగులు వేస్తున్న దర్శకులందరూ ఈ కొత్త లోకాన్ని చూసి నేర్చుకోవాల్సిందైతే చాలా ఉంది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు సార్?